నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ 46 రోజుల పాటు కొనసాగింది. ఈ రోజు చివరి రోజు కావడంతో భారీ ఎత్తున సందర్శకులు ఎగ్జిబిషన్ కు తరలివచ్చారు. ఈసారి మొత్తం 20 లక్షల మంది ఎగ్జిబిషన్ సందర్శించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చివరి రోజు కావడంతో స్టాల్స్ నిర్వాహకులు భారీగా డిస్కౌంట్లను ఇస్తున్నారు. ఇక చివరి రోజు నుమాయిష్ లో సందర్శకుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. జనవరి 3వ తేదీన ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ దాదాపు 46 రోజుల పాటు కొనసాగి ఇక నేడు చివరి రోజు అవుతోంది. దీంతో అయితే భారీ ఎత్తున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి సందర్శకులు తరలి వస్తున్నారు. ఈరోజే చివరి రోజు కావడంతో వారికి కావలసిన వస్తువులన్నీ కొనుగోలు చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ రుచి చూడడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్లే జోన్లో ఆడుకోవడానికి భారీ ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను. అండ్ నుమాయిష్ కి ఎవ్రీ ఇయర్ వస్తారా, ఈసారి వస్తారా, ఎలా అనిపిస్తుంది? నాకు యాక్చువల్గా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలిసింది, కానీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి స్కిప్ అయినా ఎప్పుడూ వస్తూ ఉంటాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎలాంటి ప్రోడక్ట్స్ మీకు బాగా నచ్చుతూ ఉంటాయి? బ్లాంకెట్స్, శారీస్, డ్రెస్సెస్ అలాంటివన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి. లాస్ట్ డే కాబట్టి కాస్త తక్కువగా వస్తాయి. అంటే ఈరోజు లాస్ట్ డే కదా, ఏమైనా డిస్కౌంట్లు అవి ఇస్తున్నారా? ఇస్తారు. మామూలు డే మీద దీని మీద డిఫరెన్స్ అయితే ఉంటాయి. మ్యామ్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ డే నుమాయిష్ కదా, ఎలా ఉంది? స్టాల్స్ అన్నిట్లో ఏమైనా డిస్కౌంట్లు అవి ఇస్తున్నారా? ఇస్తున్నారు. నేను కూడా కేపీహెచ్పి నుంచి వచ్చాము. లాస్ట్ ఇయర్స్ మీరు వచ్చి ఉంటారు, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? సేమ్గానే ఉంది, తేడా ఏం లేదు, కానీ అప్పుడిప్పుడు ఒకే రేట్లు కనిపిస్తున్నాయి. ఇవాళ కొంచెం బెటర్, లాస్ట్ డే కదా. ఇక్కడ అంటే ఏం ఎక్కువ ఇష్టపడుతుంటారు? మీకు ఏం ఎక్కువ? మేము ఇక్కడ శారీస్, డ్రెస్సెస్, డోర్ మ్యాట్స్ అలాంటివి కూడా తీసుకుంటాం బాగానే. చూసారు కదా, అంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి భారీ ఎత్తున కూడా వచ్చి, అంటే లాస్ట్ డే కాబట్టి ఈ స్టాల్ ఓనర్స్ అందరు కూడా డిస్కౌంట్లు ఇస్తున్నారు. దాంతో భారీ ఎత్తున అయితే ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టుగా మనకు సందర్శకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము ఈసీఎల్ నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తాము. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి పోలిస్తే ఈ ఇయర్ చాలా అప్డేట్ అయ్యారు. చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. రీజనబుల్ ప్రైజెస్ చెప్పాలంటే కాశ్మీరీ పర్ల్స్ అవి చాలా బాగున్నాయి. ఈసారి ఇయర్ ఎగ్జిబిషన్ కి 4th టైం వచ్చాం. రేట్స్ ఏమి లేదు, కానీ పర్వాలేదు, రీజనబుల్ గానే ఇస్తున్నారు చెప్పాలంటే. చాలా మంది అయితే రిపీటెడ్ గా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో, చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చి వారికి కావాల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది సందర్శకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హస్తినాపూర్ నుంచి వచ్చామండి. ఈ ఇయర్ ఫస్ట్ టైం వచ్చినాను. కాకపోతే ఇక్కడ చాలా కాశ్మీరీ, రాజస్థాన్, లక్నవీ వాళ్ళందరూ ఉండడం, అంటే చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెల్ చేయడం అనేది చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంతా చూస్తే కాశ్మీరీ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇక్కడ SMBXL కంపెనీ వాళ్ళు ఒక యాప్ లాంచ్ చేశారు, నుమాయిష్ యాప్. దాంట్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్టాల్స్ లొకేషన్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. సో మీరు ఈజీగా విజిట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఉంటుంది, ఇంకా అప్డేట్ చేయబడుతుంది. సో మీరు చూసి మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయొచ్చు. చూసారు కదా, ఈసారి అంటే చాలా అప్డేటెడ్గా అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ఫెసిలిటీతో పాటు ఒక యాప్ ద్వారా ఏ స్టాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విధంగా కూడా ఇక్కడ మొత్తము స్టాల్స్ సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టాల్స్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికే విధంగా అయితే యాప్ని కూడా రూపొందించినట్టు మనకు సందర్శకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ 45 రోజుల జరిగినటువంటి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి దాదాపు 20 లక్షల పైననే సందర్శకులు అయితే సందర్శించారు. మొత్తంగా అంటే నిన్న ఒక్కరోజే దాదాపు 90,000 మంది, అంటే చివరి రోజులు కావడంతో కూడా దాదాపు 90,000 మంది వరకు కూడా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లుగా అయితే మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా వచ్చినటువంటి మనీనంతా కూడా దాదాపు 20 కాలేజీలకు సంబంధించిన విద్యార్థులను చదివించడానికి ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం కూడా
ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఈసారి అయితే ఎన్నో ప్రత్యేకతలతో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు 20,000 మంది దాకా ఇక్కడ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉపాధిని పొందారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజుతో ముగియనున్న ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి భారీ ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు. ఈ రోజు కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆగాలి కాబట్టి ఎంతోమంది సందర్శకులు కేవలం హైదరాబాద్ నుంచే కాదు చుట్టుపక్కల నుండి కూడా భారీ ఎత్తున అయితే సందర్శకులు తరలి వస్తున్నారు. అంటే ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ లభిస్తుంది కాబట్టి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి వస్తువు ఉండడంతో కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. దాంతోపాటు ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి వాటిని టేస్ట్ చేయడానికి కూడా చాలా మంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ చివరి రోజు ఒక జన సందోహాన్ని తలపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, రజిత, HM TV, హైదరాబాద్.